అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ చరణం. 32:8. నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడి యొక్క లేఖనమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన మా యేసు నాయన, నీకు వందనాలు. సమయంలో నాతోనూ నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. నీ వాక్కు పంపించండి. తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మా హృదయాలు తెప్పరేలా చేయండి. మహిమ మీరు పొందండి, ఘనత మీరు పొందండి. మా జీవితాలకు ఆనందము, ఆశీర్వాదము, దీవెన కలగచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందవలసిందిగా యేసయ్య నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనం 2వ వర్తమానంలో అంత్యకాల సంభవాలను గూర్చి ధ్యానం చేస్తూ, అంతిమ అబద్ధ క్రీస్తు అనేవాడు, క్రీస్తు విరోధి అయినవాడు ప్రపంచాన్ని పాలించబోతూ ఉన్నాడు. ప్రపంచమంతా వాడి హస్తగతం అవుతుంది. ప్రపంచ ప్రజలందరూ వాడు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ప్రజలందరినీ వాడు మోసగించి వాడి ఆధీనంలో, వాడి స్వాధీనంలో ఉంచుకుంటాడు. వాడు పరిపాలన చేసేటువంటి ఆ కాలంలో 3.5 సంవత్సరాలు ప్రపంచమంతా వాడి యొక్క అండర్లో ఉంటుంది. అలాంటి సమయంలో ఇశ్రాయేలు దేశంలో యూదుల పరిస్థితి ఏమిటి, రాజకీయంగా ఎలా జరుగుతాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, మతపరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆర్థికపరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, యూదుల పరిస్థితి ఏంటి, క్రైస్తవుల పరిస్థితులు ఏంటి, ఇలాగ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. అందులో 2 విషయాలు నేను ప్రశ్నలు వేసి మరి ఆపాను. రెండో సంగతి ఏంటి చెప్పండి, మీకు ఎంతమంది గుర్తుందో? పోయిన వారం 2వ ప్రసంగంలో 2 ప్రశ్నలతో ప్రసంగం ఆపాను. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతి ఏంటి, వాళ్ళ మతపరమైన, ఆర్థికపరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, అది మొదటిది. రెండోది ఏం చెప్పాను? వెరీ గుడ్. అప్పుడు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి? సువార్త చెప్పడానికి అనుకూలత లేని కాలంలో, అబద్ధ క్రీస్తు పరిపాలన చేస్తున్న దినాలలో క్రీస్తు సంఘం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది, అప్పుడు సువార్త వ్యాప్తి ఎలా సాగుతుంది, ఈ విషయాలు మనం ఈ 2 సంగతులు తర్వాత ధ్యానం చేద్దాం అని చెప్పి సీరియల్లో సశేషం అన్నట్టు మంచి మూమెంట్, ఇంకేదో జరుగుతుంది అనుకున్న సమయంలో తర్వాత భాగం వచ్చే వారం అని వేసినట్టు చిన్న టైటిల్ వేసేసి ఆపేసాను. ఓకే, అంతవరకు అది గుర్తుందా? గుర్తు లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమో గుర్తులేదా? నువ్వు విన్నావు, నువ్వు అసలు వెళ్ళిపోయావా? వెళ్ళిపోతే ఇంకేం గుర్తుంటుంది అసలు? గుర్తుందా లేదా అనేది ఎవరి కోసం అంటే విన్నవాళ్ళ కోసం. వినలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ వినడానికి అనుకూలంగా దాన్ని రికార్డింగ్ కూడా చేస్తున్నారు, లైవ్ పెడుతున్నారు. యూట్యూబ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నారు కాబట్టి అది నెల రోజుల్లో డిలీట్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని 2 ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఒకటి యేసుదాస్ లక్కోజ్ అనే ఛానల్లో ఒకటి, రెండోది జై క్రీస్తు కదా. హలో అనయ్య, జై క్రీస్తు, జై క్రీస్తు దేవుని అద్భుత కార్యాలు, ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. 2 ఛానళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. ఒక దాంట్లో మిస్ అయితే రెండో దాంట్లోనే వినొచ్చు. వినండి, రెండోసారి వింటే మంచిది. ఎక్కువ లేఖనాలు చూపించి తార్కిక కోణంలో చెప్పేదానికంటే కాస్తంత
పండితులకు పామరులకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలని కథ చెప్పినట్టు చెప్తున్నాను. పాస్టర్ గారు ఏంటి కొన్ని విషయాలు మిస్ అయ్యారేంటి, ఇక్కడ వదిలేశారేంటి అని యుగాంతం చదివిన వాళ్ళకి అనిపిస్తుంది. కావాలని నేను దాన్ని సిప్ చేస్తున్నాను. ఎందుకంటే అలాగా వదలకుండా ప్రతిదాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏం జరుగుతుందంటే అంత్యకాలపు కథగా జరిగేది మళ్ళీ పరిశోధనలోకి వెళ్ళిపోతాం. పరిశోధన చాలా మంచిది, కానీ పరిశోధనాత్మకంగా చెబితే కొంతమందికి చాలా కష్టం. కావు కావమంటూ కాకి దాహం వేసి తిరిగింది, ఆ కథలకు అలవాటు పడినటువంటి మైండ్. కాబట్టి కథ చెప్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది అంత్యకాలపు కథ చెప్తున్నాను, యుగాంత కథ. దేవునికి స్తోత్రం. ఈ వారం మనం ఈ అంత్యకాలపు కథలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి, ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే ఆనాటికి ఈనాటికి కూడా వారు తొలగిపోతే ధర్మశాస్త్రం నుండి తొలగిపోతారు, నిలబడితే ధర్మశాస్త్రంలో ఉన్న దాని ప్రకారం బ్రతకాలని నిలబడతారు. ప్రస్తుతం ఇశ్రాయేల్స్ ధర్మశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇజ్రాయెల్లో కొంతమంది భ్రష్టులైపోయారనే మాట నిజమేనే, కానీ క్రీస్తుని ఇంకా అంగీకరించకపోయినప్పటికీ మోసే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని లేఖనాన్ని చాలా గౌరవించే నిష్ట కలిగిన యూదులు చాలామంది ఉన్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకుండొద్దు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, దానికి పూజించకూడదు, దానికి సాగిలపడకూడదు. ఇది ప్రధానంగా మొట్టమొదటి ఆజ్ఞగా మోసే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి మాట. ఈ మాట తెలియని యూదుడు లేడు. యూదా దేశంలో ఇప్పుడున్నటువంటి జెరూసలేం, ఇప్పుడున్నటువంటి బెత్లెహేం, ఇప్పుడున్నటువంటి యోర్దాను నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు మధ్యధరా సముద్రం, ఇటు యోర్దాను నది, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాజ్ఞానులు, ఐశ్వర్యవంతులు, మహాదేవుని యొక్క గ్రంథాన్ని గూర్చి పరిచయం కలిగిన వాళ్ళు. ఈ అంత్యకాల సంభవాలలో అంతిమ అబద్ధ క్రీస్తుతో వీళ్ళు 7 సంవత్సరాలకు సంధి మాత్రమే చేసుకున్నారు. ఈ 7 సంవత్సరాలు నేను పరిశీలన చేస్తాం. 7 సంవత్సరాలలో నీవు కానీ నిజమైన మెస్సయ్య అని మాకు అర్థమైందనుకో, తప్పకుండా మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకుంటాం అని ఈ సంధి చేయడానికి అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క ప్రధానమంత్రిగా నియమించబడిన అబద్ధ ప్రవక్త కూడా ప్రోత్సహిస్తాడు. అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడు? ఇశ్రాయేల్లో నుంచి వస్తాడు. అంతిమ అబద్ధ క్రీస్తు ఏమో అస్సూరు, సిరియా లేక ఈ అరబ్ దేశాల్లో నుండి ఒక చిన్న దేశం నుంచి చిన్న కొమ్ముగా బయటకు వస్తాడు వాడు. ఆ చిన్న కొమ్ముగాడికి కొమ్ము కాసేవాడు ఎవడంటే ఈ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఇశ్రాయేలీలు అనుమానిస్తుంటే మీరు అనుమానించకండి, ఇదిగో ఈ వ్యక్తి, ఈ సిరియా రాజు ఎవడైతే ఉన్నాడో వాడే మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య, ఆయన్ని మీరు గౌరవించండి, ఆయనతో మీరు ఒప్పందం చేసుకోండి అని వాడి ప్రోద్బలంతో యూదులందరూ ఒప్పందం చేసుకుంటారు. ఎందుకు అంతలాగా వాడి మాట నమ్ముతారంటే ఆ చెప్పేవాడేమో యూదుడు, పైగా అతడు మోషే లాంటి అద్భుతాలు చేస్తాడు, ఏలియా లాంటి అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేయడానికి అతనికి వాక్శక్తి, బలము, ఆత్మబలం ఉంటుంది. అలాంటి జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి వాడి మాట యూదులు కూడా వింటారు. విని ఒప్పంద పత్రాల మీద ఇజ్రాయేల్ ప్రధానమంత్రి సంతకం పెడతాడు 7 సంవత్సరాలకి.
ఆ ఒప్పందం షీట్ మీద ఏమేమి అంశాలు ఉంటాయో మనకైతే తెలియదు. 7 సంవత్సరాలు ఒప్పందం జరిగింది. ప్రపంచాన్ని ఏకచక్రాధిపత్యంగా ఈ అబద్ధ క్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన కొనసాగుతున్న అతి కొద్ది రోజులకే ఒక అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రపంచ ప్రజలారా, మీరందరూ కనబడని దేవునికి ఆరాధన చేస్తున్నారు. కనబడేటువంటి ప్రత్యక్ష దైవం ఎవరో కాదు, ఇదిగో ప్రపంచరాజే. ఈ ప్రపంచరాజు కనబడే మన ప్రత్యక్ష దైవం. కాబట్టి చచ్చిపోయి మరలా తిరిగి లేచినవాడు. ఈయన మనం ఆరాధించాలి. అంతేకాదు, ఆయన మీకు అందుబాటులో ఉండడానికి ప్రతి ఊరిలో ప్రతి వాడలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఉట్టి విగ్రహమే కాదు, ఆ విగ్రహం మాట్లాడే విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్య చెప్పుకుంటే ఆ విగ్రహంలో నుండి ప్రపంచ రాజుగారు మీతో మాట్లాడబోతున్నాడు అని అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆ అనౌన్స్మెంట్ రాగానే అప్పటికే సత్యం అంటే ఆసక్తి లేని అనేక మంది వాడి విగ్రహాన్ని పెట్టుకుని, ఒక కొత్త మతం అప్పటికే ప్రారంభించబడింది కాబట్టి ఆ కొత్త మతంలో అందరూ జాయిన్ అయ్యి అందులో కలిసిపోతారు. ఇశ్రాయేలీల పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూదులు సందిగ్ధావస్థలోనికి వచ్చారు. ఇటు చూస్తే అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. ఎందుకంటే యూదులు అద్భుతాలు సూచక్రియలు నమ్ముతారు, వాళ్ళకి ఇష్టం. అద్భుతాలు సూచక్రియలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం తృణీకరించడానికి వీలు లేదు అనే ఆలోచన కొంతమందిలో సార్ ఎన్ని అద్భుతాలు జరిగితే ఏంటి సార్, మోషే ఏం చెప్పాడు, విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు కదా. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎన్ని అద్భుతాలు చేసినా, మీలో నుండి ఒక ప్రవక్త పుట్టి అద్భుతాలు చేసిన వాడిని నమ్మొద్దని మోషే రాశాడు కదా. లేఖనం ఏమైపోతుంది, మనం నమ్మడానికి వీలు లేదు, విగ్రహం పెట్టడానికి వీలు లేదు అని ఒక పక్క. విగ్రహమే కాదు, అసలు ఈ ఆ ప్రపంచ రాజుగా ఉన్నవాడే నిజమైన క్రీస్తు కాదు, మనం నమ్మొద్దు అని ఒక వర్గం. పోన్లేండి, నమ్మొద్దు అని చెప్పి ఆ మొదటి క్రీస్తు ఒక ఆయన వస్తే ఆయన సిలువేసేసాం, ఇప్పుడేమో ఆయన కాదని అర్థమైపోయింది, ఈయనే నిజమైనడు అని చెప్పి మన ప్రవక్త గారు కూడా చెప్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇంత యాక్యురేట్గా లేఖనాలు నెరవేరినట్లు మరణించి మరలా తిరిగి లేచాడు, మన కళ్ళ ముందు జరిగింది ఇదంతా, కాదనడానికి ఎలాగా అనేమో ఒక వర్గం. మూడో వర్గం ఏంటంటే అయోమయంలో ఉంటారు, సందిగ్ధావస్థలో ఉంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో యూదులలో కొంతమంది ఉంటారు. మరి ఈ పరిస్థితుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు? బైబిల్లో మనం ఏం చదువుకున్నాం? 32వ కీర్తన 8వ చరణంలో, నీవు నడవవలసిన మార్గమును నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. అయోమయంలో ఉన్న దేవుని పిల్లల్ని అయోమయంలో వదిలేసేవాడు కాదు, ఆనాడైనా ఈనాడైనా. యూదులు సందిగ్ధంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొత్త నిబంధన యూదులు, కొత్త నిబంధన ఇశ్రాయేలైన మనం కూడా సందిగ్ధంలో ఉంటాం. కొన్నిసార్లు ఏం చేయాలో ఎలా నడవాలో తెలియలేని అయోమయం ఆవరిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు వదిలేయుడు. నీ అయోమయ పరిస్థితి నుంచి సరైన మార్గంలో నేను నడిపించడానికి నీకు తోడయ్యున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. దారి చూపే దేవుడు, నీకు దారి చూపిస్తాడు ఆయన. ఇశ్రాయేలీలు అయోమయంలో ఉంటుండగా సడన్గా ఒక 2 ప్రవక్తలు లెగిస్తారు ఇశ్రాయేల్ దేశంలో నుంచి.
ఇశ్రాయేలు ప్రజలారా, దేవునికి భయపడేవారులారా, మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన విజ్ఞప్తి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రపంచరాజుగా ఎవడైతే నియమించబడ్డాడో వాడు ప్రపంచరాజు కాదు, వాడు క్రీస్తు కాదు, మెస్సయ్య కాదు. మీరు భ్రమలో ఉన్నారు, జాగ్రత్త. వాడు అబద్ధ క్రీస్తు, నిజ క్రీస్తు కాదు. వాడు ప్రజలందరినీ తప్పుదారి పట్టించడానికి సాతాను యొక్క కొడుకు వాడు మాట మీరు నమ్మకండి. 2000 సంవత్సరాల క్రిందట మెస్సయ్య వచ్చాడు, మరలా మేఘాల మీద మెస్సయ్య రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య మేఘాల మీద వస్తాడు, సిరియా దేశం నుంచి కాదు. వాడిని మీరు నమ్మకండి. ప్రపంచ మీడియా అంతా దద్దరిల్లిపోద్ది. మీడియా వాళ్ళకి ఏదైనా ఒక అంశం దొరకకపోవాలి, దొరికిందంటే మళ్ళీ టైటిల్ మార్చి 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 జాహ్నవియా, అమ్మాయి పేరు ఏం పేరు, జ్ఞానేశ్వర్య జాహ్నవి, వాళ్ళ అమ్మ పేరా? 2 పేర్లు, అమ్మాయి పేరే. వాళ్ళ తల్లి పేరు భవానీ. భవానీ, జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి. పాపం చిన్నపిల్ల మిస్ అయ్యింది. అది దొరికిన కాడి నుంచి మీడియా సోదరులు ఆచూకీ లభించిన జాహ్నవి ఆసక్తిగా చూస్తాను, పొలు దొరికింది కదా అని. లాస్ట్లోకి వచ్చి 5 రోజులైనా ఆచూకీ దొరకలేదు. అది నేను ఇంకొక టైటిల్ పెట్టారు, అమ్మాయి బ్రతికే ఉంది. మొత్తం అంతా విన్నాను. పోలే బాబు, దేవుని స్తోత్రం, బాగానే బతుకుంది బాబా, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఎతికి ఏమీ లేదు. లాస్ట్కి మేము కొండ వరకు వెళ్ళి చూసామండి, అమ్మాయి దొరకలేదు, బ్రతికే ఉండొచ్చు అమ్మాయి అన్నాడు ఒక ఆయన, అంతే. మార్చి మార్చి టైటిల్ వేస్తుంటారు మీడియా. మరి టీఆర్పీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? కొత్త కొత్త టైటిల్ వేయాలి. అలాంటి ఆశతో ఉన్న ప్రపంచ మీడియాకి జాక్పొట్లాంటి పట్టు దొరికింది. అదేంటంటే ప్రపంచం అంతా ఒక దారిలో వెళ్తుండగా, భజన చేస్తుంటుండగా, విగ్రహాలు పెట్టుకుని ఆ విగ్రహాలేమో మాట్లాడుతుంటుండగా, మీడియా దద్దర్లు ఆడించేస్తుంటుండగా సడన్గా లెగుతారు వీళ్ళిద్దరు. వాడు అబద్ధికుడు, దొంగ. ప్రపంచ ప్రజలారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయ్యింది. వాళ్ళు హిబ్రూ భాషలో మాట్లాడుతుండగా అప్పటికప్పుడు ప్రపంచంలో అన్ని రకాల ఛానల్లో, అన్ని భాషల్లో కూడా దాని తర్జుమా అయిపోద్ది. ఏంటి, ప్రపంచం అంతా అంత్యకాలానికి, అంత్యకాల సంభవాలకి దగ్గరగా వెళ్తున్నాయి. టెక్నాలజీ చూడండి, ఏ టెక్నాలజీ ప్రపంచ ప్రజలందరూ చూస్తారని 2000 సంవత్సరాల కిందట ఎవరు రాశారు? యోహాన్ గారు రాశాడు ప్రకటన. ఇస్రాయేల్లో జరిగేదాన్ని ప్రపంచం అంతా ఎలా చూడగలుగుతుందంటే మీడియా ద్వారా. అప్పటికి మీడియా వ్యవస్థ లేదు. ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వస్తుందని అప్పుడే రాశాడు ప్రవక్త. మీడియా కెమెరాలన్నీ ఫోకస్ అబద్ధ క్రీస్తు మీద నుంచి వాడు చెంబట్టుకుని వెళ్ళాడు, మై కట్టుకుని వెళ్ళాడు. చూడండి, తమిళనాడు సీఎం గారు కారు స్టీరింగ్ పట్టుకున్నాడంటే, ఏదో పట్టుకున్నాడు, గెలిచాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. వీళ్ళు కెమెరాలు పెట్టుకుని ఆయన వెనకాల పెట్టుకుని వెళ్తున్నారు. సొక్క ఇప్పాడు, తెల్ల సొక్క వేసాడు, నల్ల కోటు వేసాడు. ఆయన ఏది వేసుకుంటే ఉంది, మంచిగా ప్రభుత్వం చేస్తున్నాడు, సంతోషం. దీర్ఘాయుష్మంతుడై చక్కగా పరిపాలన దక్షత కలిగి విజయ్ తలపతి గారు దేవుడిచ్చే ఆయుష్కాలం అంతా చక్కగా వరదెల్లునుగాక. అయిపోయింది. ఇంకా చెంబట్టుకుని తిరుగుతున్నాడు, చాటట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడే అందిన వార్త, ఆయన చెప్పులు బయట విడిచాడు. అలాగ ప్రపంచరాజు వదులుతారు వీళ్ళు. జాహ్నవిని వదలలేదు, విజయ్ తలపతిని వదలలేదు. ప్రపంచరాజు వెనకాలే ఉంటాయి కెమెరాలన్నీ. ఇప్పుడే అందిన వార్త. ఏంటో వార్త? ఫ్లాష్ న్యూస్. ఇది మీకు తెలియాలంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇలా జరుగుతూ ఉంటే మీడియాలో కెమెరాలన్నీ ఎప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చాయి. ఆ ప్రపంచరాజు సంగతి అటు ఉంచండి ఒకసారి. కొత్తగా 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు మామూలుగా కాదు, చాలా గట్టిగా చెప్తున్నారు వీడు అబద్ధికుడు, దొంగ అని. దేవుడు కాదు, దేవుని విరోధం చెబుతున్నారు. ఏంట్రా చెప్తున్నావు? వెంటనే అబద్ధ క్రీస్తు యొక్క సైనికులు వెళ్తారు అరెస్ట్ చేయడానికి.
మరికొద్ది నిమిషాల్లో వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ప్రపంచరాజు తన జైలుకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయని మనకి ఇప్పుడే అందినటువంటి విశ్వసనీయ సమాచారం. ఓకే అని వరుసటి వార్తల్లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. సైనికులు వెళ్తారు ఎవరి దగ్గరికి? ఇద్దరు ప్రవక్తల దగ్గరికి అరెస్ట్ చేద్దామని. ఏంటిది? ప్రపంచరాజుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు అని ఆయన అరెస్ట్ చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఆ వచ్చిన వాళ్ళని అగ్నితో కాల్చి చంపేస్తారు. వాళ్ళ దగ్గర గన్నలు ఉండవు, ఆయుధాలు ఉండవు. వారు ఆజ్ఞాపించగానే అగ్ని దిగొచ్చి ఏలియా ఏం చేస్తాడు? నేనే దైవజనుడిని అయితే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేయునుగాక అంటాడు. అలాగే సేమ్ టు సేమ్ ఏలియా లాంటి అభిషేకం కలిగిని ప్రవచిస్తారన్నమాట. వచ్చిన వాళ్ళందరూ అగ్నితో కాలిపోతారు. ఏంట్రా అబద్ధ క్రీస్తుని పట్టుకుని క్రీస్తు అంటారా మీరు? మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారా? చూడండి, మీ అందరికీ ఒక శాపం. రేపటి నుంచి వర్షాలు రావు, పంటలు పండవు, నీటి ఎద్దడి, రకరకాలుగా టార్చర్ చేస్తారు వీళ్ళు. మేమేమో సత్యం చెప్తుంటే వాడి మాట వింటారా మీరు? మేము చెప్పిందే సత్యమని మీరందరూ నోరు మూసుకుని వినేలాగా దేవుడు చేయబోతున్నాడు. అప్పటి వరకు ఆకాశం నుంచి ఒక చుక్క వర్షం కూడా రాదు. మేఘమదనం చేసినా ఏ మదనం చేసినా ఒక్క చుక్క వర్షం రాదు. ఆకాశం మూయబడుతుంది. వాళ్ళని ఏమన్నా చేద్దామని ఎవడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో చంపేస్తున్నారు. అబద్ధ క్రీస్తు సైనికులు కొంతమంది చచ్చిపోతారు. ఎవడన్నా అరెస్ట్ చేద్దామని వెళ్తే ఎందుకు సార్ వెళ్ళి చావడం ఎందుకు? వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. ఇశ్రాయేలీలు కొంతమంది ధైర్యం తెచ్చుకుంటారు. ఈ వార్త విన్నటువంటి క్రైస్తవులందరూ, ప్రకటన చదివిన వాళ్ళందరికీ దేవుడు చేసిన వాగ్దానం గుర్తొస్తుంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆ దినాలలో నా 2 ప్రవక్తలను నేను పంపిస్తాను అని దేవుడు చేసినటువంటి వాగ్దానం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినం అంటే 3.5 సంవత్సరాలు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్నది 2 ఒలీవ చెట్లు దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెళ్ళి శత్రువులను దహించి వేయును గనక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేస్తారట. నానా విధమైన తెగులుతో భూమిని బాధించుటకు వారికి అధికారము గలదు. చూడండి ఎలా ఉందో. ఓ పక్క నేనే ప్రపంచరాజుని, నన్ను మించినోడు లేడు, నేనే దేవుడిని ఆడి చెప్పుకుంటుంటే వీళ్ళు వచ్చి రకరకాల తెగులుతోటి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఈరోజు పలానా ఏరియాలో పలానా రోగం రాబోతుంది, ఇది దేవుని మాట, దేవుని శిక్ష, మీరు దేవుని వాక్యం వింటలేదు కదా, మీకు పనిష్మెంట్ అంటారు. ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు నీళ్ళను మేము రక్తంగా మార్చేస్తున్నాం. షాప్కి వెళ్ళి మినరల్ వాటర్ కొనుక్కుంటే బాటిల్ కొనుక్కొని తెచ్చుకుంటే అది రక్తంగా మారిపోద్ది. బావి తవ్వితే కొత్త బోర్ అయితే బోరులోంచి కూడా రక్తం వస్తుంది. నదుల్లో నీళ్ళు రక్తం అవుతాయి. వాళ్ళ ఇష్టం ఏం చేయాలంటే చేస్తారు. వాళ్ళిద్దరూ దేవుని యొక్క సాక్షులు, 2 ప్రవక్తలు. వాళ్ళని ఎందుకు పంపించాడంటే ఇశ్రాయేలీలు దారి తప్పుతున్నారు, ప్రపంచ ప్రజలు అయోమయంలో ఉన్నారు. మీ అయోమయానికి పరిష్కారం అబద్ధ క్రీస్తు యొక్క పాలన నుంచి మీరు విడుదల పొంది యేసయ్య రాబోతున్నాడు, ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మేము వచ్చాం అని చెప్పి దేవుని యొద్ద నుండి వచ్చిన 2 ప్రవక్తలు, 2 సాక్షులుగా 3.5 సంవత్సరాలు ప్రజల్ని ఉపదేశం చేస్తారు, ప్రజలకు దారి చూపెడతారు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు మారడు. ఆ రోజు ఈరోజు ఏ రోజైనా సరే తన ప్రజలు అయోమయ పరిస్థితుల్లో ఉంటే మీరు అయోమయంలోనే ఉండండి వదిలేసేవాడు కాదు, దారి చూపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నువ్వే దేవుడు అనేమో మేము మొక్కుతున్నాం, నీ విగ్రహాన్ని చేసుకునేమో ఆరాధన చేస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు మనుషులు, వాళ్ళకి సూటు లేదు, బూటీ లేదు, కనీసం ఖద్దరు బట్టలు కూడా లేవు. గోని బట్టలు వేసుకున్నారు వాళ్ళు చూడడానికి. గోని బట్టలు వేసుకుని ఆ ఇద్దరు ప్రపంచాన్ని వణికిస్తున్నారు. ప్రపంచ రాజుకున్న అధికారం వాళ్ళకి లేదు, సైన్యం వాళ్ళకి లేదు, మంద మార్బలం ఏమీ లేని ఇద్దరు మనుషుల్ని ఎదిరించలేకపోతున్నాడు వీడు. వీడేం ప్రపంచరాజు, వీడేం దేవుడు, వీడేమి దేవుని కుమారుడు, ఇదంతా అబద్ధం అన్నయ్య అని అనేక మంది కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సత్క్రైస్తవులు ధైర్యం తెచ్చుకుంటారు. యూదుల్లో అనేక మందికి అర్థమవుతుంది, వాడి విగ్రహం ఇక్కడ తేడానికి వీల్లేదు, వాడి విగ్రహం మనం పెట్టి పూజించడానికి వీల్లేదు, విగ్రహం మాట్లాడితే మాట్లాడినియండి కాక. సంధి ఎలాగ ఉంది కాబట్టి 7 సంవత్సరాలు వాడిని పరీక్షిద్దాం. ఇందులో ఫస్ట్ దెబ్బలోనే వీడు అవుట్ అయిపోయాడు. వీడిని మనం ఒక కంట కనిపెట్టాలన్నయ్య అని చెప్పి కొంతమంది, కాదు అనేవాళ్ళు కొంతమంది, సందిగ్ధంలో ఉన్న వాళ్ళు కొంతమంది, అయోమయం అంతా పటాపంచులు చేయడానికి ఇద్దరు సాక్షులు ప్రవచిస్తూ ఉంటారు. వర్షాలు కురవట్లేదు మహాప్రభో, పంటలు లేదు మహాప్రభు అని వెళ్ళి వాడికి మొర్ర పెడతారు. మీరేం కంగారు పడకండి, నేను సెట్ చేస్తాను, మనకు వచ్చిన కష్టాలన్నిటికీ ఆ ఇద్దరే కారణం, వాళ్ళని చంపి పారేయండి ముందు, వాళ్ళని చంపేస్తే మీకు పంటలు పండుతాయి అంటే వాళ్ళని చంపడానికని బయలుదేరుతారు. ఎల్లునోళ్ళు చచ్చిపోతారు తప్ప వాళ్ళని ఏం చేయలేరు. సమస్య మరీ తలపోటుగా ఉంది. వాడికి ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు. వాడికి తెలుసు, ఈ ఇద్దరిని నేనేం చేయలేను, నా సైన్యం కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ వచ్చినా ఏం చేయలేరని వాడికి తెలుసు. అయినా పైకి మాత్రం నాటకాలు ఆడుతూ ఉంటాడు వాడు. రాజకీయం అంటేనే నాటకాలు కదా, రకరకాల నాటకాలు ఆడి రకరకాల మాటలు చెప్తాడు. కంగారు పడకండి, కొద్ది రోజుల్లో నేను వాడు అంతు చూస్తాను, నేను ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని చంపేసి భూలోకాన్ని నేను మిమ్మల్ని కాపాడుతాను, నేనే దేవుణ్ణి, కంగారు పడకండి అని వాడు నమ్మబలుగుతూ ఉంటాడు. వీళ్ళేమో 3.5 సంవత్సరాల పాటు ఎవ్వరు వాళ్ళకి ఏ హాని చేయలేరు. రోజు కెమెరాలు వాడికంటే ఎక్కువ వీళ్ళని ఫోకస్ చేస్తూ ఉంటారు, వీళ్ళ ప్రతిచర్య ఫోకస్ చేస్తూ ఉంటారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం, ఆ ఇద్దరు ప్రవక్తలు ఇండియా మీద పడ్డారు అని ఇండియా కోసం చెప్తారు, ఆఫ్ఘనిస్తాన్ కోసం చెప్తారు, అన్ని దేశాల కోసం వాళ్ళు పేరెత్తి మరీ చెప్తారు. పలానా ఏరియా మీద మేము దెబ్బ కొడుతున్నాం, పలానా ఏరియా మీదకు దేవుని శిక్ష రాబోతుంది. వాళ్ళకి ఇష్టమైనప్పుడల్లాట, మళ్ళీ చూడండి అక్కడేముందో, వాళ్ళు ఎప్పుడు ఏదనుకుంటా చేస్తుంటారనమాట. పలానా ఏరియాలో నీళ్ళు లేకుండా చేస్తున్నాం, మీరు బుద్ధి లేకుండా దేవుణ్ణి విడిచిపెట్టి ఓ దెయ్యాన్ని ఆరాధన చేస్తున్నారు కాబట్టి మీకు ఇదే శిక్ష. ఇలా శిక్షలు విధిస్తుంటే నిచేష్టుడై చేష్టలుడిగిన వాడే ఏమీ చేయలేక అబద్ధ క్రీస్తు డైలాగులు వేస్తూ ఉంటాడు కానీ వాడు ఏం చేయలేడు. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ ఇద్దరు సాక్షుల్ని పరిష్కరించడానికి, చంపేయడానికి అబద్ధ క్రీస్తు ఏం చేయబోతున్నాడో మనం తెలుసుకోబోయే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఆ ఇద్దరు సాక్షులు ఎవరయ్యా అంటే మోషే, ఏలియా అనే ఇద్దరు. మోషే, ఏలియాలు మరలా భూమి మీదకి వచ్చి వాళ్ళే ఇద్దరు సాక్షులుగా 3.5 సంవత్సరాలు ఉంటారని చాలామంది నమ్మిక. అది ఎంతమాత్రం సమంజసం కాదు. ఎందుకు కాదంటే మోషే, ఏలియాలను దేవుడు మరలా తీసుకొచ్చి వాళ్ళని మరలా ఈ భూమి మీద కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత చంపేయాలనేది కొంతమంది యొక్క సిద్ధాంతం. ఎందుకంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలను అంటే, మరి ఏలియా మృతి పొందకుండా వెళ్ళిపోయాడు కదా, అందుకని ఏలియాని మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఒకసారి మళ్ళీ 3.5 సంవత్సరాలు అయ్యాక చంపేశారనుకోండి, అప్పుడు కథ సమాప్తం అవుతుంది. కానీ ఈ బోధకులు ఒక సంగతి మర్చిపోయారు, అందులో మోషే ఉన్నాడు కదా. మనుషులు ఒక్కసారి మృతి పొందాలంటే ఏలియా మృతి పొందకుండా వెళ్ళాడు కనుక ఏలియా మృతి పొందకుండా వెళ్ళాడు కాబట్టి ఏలియాని కిందకి తీసుకొచ్చి చంపేశారు. బాగానే ఉంది. అంటే ఈ బోధకులు చేసే పని.
హలో. మరి ఏలియా భూమి మీదకి వచ్చి మరలా ఒకసారి చనిపోవాలని సిస్టమ్ పెట్టినటువంటి ఈ బోధకులు, మరి మోషే ఉన్నాడు కదా, మరి ఆ ఇద్దరు ప్రవక్తల్లో ఇద్దరు సాక్షుల్లో ఒక ఆయన కానీ మోషే అయితే ఆల్రెడీ మోషే ఒకసారి చనిపోయాడు. మోషే మృతి పొందినని ఉంది బైబిల్లో. మరి మరలా మోషేని ఎలా చంపేస్తారు మరి? కాబట్టి ఇంకెక్కువ పరిశోధన అవసరం లేకుండా క్లియర్గా చెప్పే సంగతి ఏంటంటే, ఆ ఇద్దరు సాక్షులు, ఇద్దరు ప్రవక్తలు గతకాలపు మోషే ఏలియాలు కాదు. ఏలియా మోషేల మీద ఏ అభిషేకం అయితే ఉందో అలాంటి అభిషేకము కలిగినటువంటి వారే ఈ ఇద్దరు సాక్షులు. మోషే ఏలియాలు కాదు. మోషే హనోకులు అనేవాళ్ళు, ఏలియా హనోకులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హనోకు మళ్ళీ భూమి మీదకి వచ్చి చచ్చిపోవాలనేది వీళ్ళ కడుపు మంట. ఎంత కడుపు మంటో చూడండి. దేవుడేమో హనోకునంట మరణము రుచి చూడక ఉండునట్లుగా తీసుకెళ్ళిపోయాడంట. దేవుడేమో హనోకు మరణం రుచి అనేది చూపించకుండా తీసుకెళ్ళినది దేవుడి ఉద్దేశం. అయితే వీళ్ళ ఆశ ఏంటంటే మళ్ళీ హనోకును ఒకసారి తీసుకొచ్చి చంపేద్దామని. అలాంటిది ఏమీ జరగదు. వాళ్ళు హనోకు కాదు, మోషే కాదు, ఏలియా కాదు, ఎవరు కాదు. వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా ఆ కాలంలో, ఒకవేళ ఇప్పుడు ఇంకా పుట్టేసారో లేదో మనకు తెలియదు, అప్పట్లో ప్రపంచంలో మామూలు సాధారణ జనస్రవంతులు ఉన్న వ్యక్తులే. సడన్గా వాళ్ళ మీదకి అభిషేకం దిగి రాగానే కంగును మోగుతుంది వాళ్ళ గొంతు. ప్రపంచ ప్రజలారా, యూదులారా, మీరు ఆరాధిస్తున్న ఈ ప్రపంచ రాజు దొంగ. వాడు నిజమైన క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. 2000 సంవత్సరాల క్రిందట మానవ జాతి కొరకు మరణించి తిరిగి లేచిన యేసే నిజదేవుడు. ఆయన తొందరగా రాబోతున్నాడు మేఘాల మీద. మీరు సందేహంలో ఉండకూడదు, సందిగ్ధంలో ఉండకూడదని దేవుడు మమ్మల్ని పంపించాడు. మేము ఇచ్చే సాక్ష్యాన్ని నమ్మండి. నమ్మడానికి మీకు ఇష్టం లేదా? రండి. ఎలాంటి అద్భుతాలు వాడు చేసిన అద్భుతాలకు నేను చేస్తాను, రండి. ఇంకా బలమైన అద్భుతాలు వీళ్ళు చేసి దేవుని కొరకు సాక్ష్యం ఇస్తారు 3.5 ఏండ్లు. వాళ్ళు మోషే ఏలియాలు కాదు. మోషే వంటి అభిషేకం, ఏలియా వంటి అభిషేకము కలిగిన కొత్త వ్యక్తులు వాళ్ళు. ఆ వ్యక్తుల ద్వారా దేవుడు ప్రపంచ ప్రజలందరికీ అయోమయం తొలగించి దారిలో పెట్టబోతూ ఉన్నాడు. ఈ కార్యం ఇలా జరుగుతుంటుండగా చేతగానోళ్ళ ఉన్నటువంటి అబద్ధ క్రీస్తు రోజు రోజుకి కామెంట్లు చేస్తూ ఎలాగైనా చంపేస్తాను అని వాడు ప్రగల్భాలు పలుకుతూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో 3.5 సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఉవ్వెత్తున ఉజ్జీవింపబడతారు. ఎలా ఉజ్జీవింపబడతారంటే వచ్చే వారం చెప్తాను. రండి, ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి.